తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. భారతదేశంలో అద్భుతమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అద్భుతమైనవే కాకుండా అశేష సంపద ఆ గుడి నేలమాళిగల్లో అప్పటి ప్రభువులు నిక్షిప్తం చేసి ఉంచారు. అలాంటిదే ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం. ఇప్పుడు ఈ రహస్య గది తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం ఆ రహస్య గదిలోని ఖజానాను బయటి ప్రపంచానికి చూపించాలని నిర్ణయించారు. 46 ఏళ్ల తర్వాత ఆ గది తెరవబోతూ ఉండటంతో అందులో కింగ్ కోబ్రా వంటి విష సర్పాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావించి తెరవడానికి జంకుతున్నారు. ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగార రహస్య గది తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం ఆ రహస్య గదిలోని ఖజానాను బయటి ప్రపంచానికి చూపించనున్నారు. 46 ఏళ్ల తర్వాత ఆ గది తెరవబోతూ ఉండటంతో అందులో కింగ్ కోబ్రా వంటి విషసర్పాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు ఇలాంటి భాండాగారాలు ఉన్న చోట రకరకాల కథలను ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. గది తెరచిన వారిని పాములు వదిలిపెట్టవని అంటూ ఉంటారు. పాముల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి తెరవటానికి అధికారులు భయపడుతున్నారు. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిష్ణాతులైన వారిని పిలిపించారు. ప్రమాదవశాత్తు పాము కాటేసినా వెంటనే వైద్య చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఉన్న సంపద చుట్టూ బర్మీస్ కొండ చిలువలు రక్షణగా ఉంటున్నట్లు స్థానికులు కథలుగా చెప్పుకుంటారు. పూరిలోని రత్న భాండాగారంలో జగన్నాథుడు, ఇతర దేవతలకు సంబంధించిన విలువైన బంగారు ఆభరణాలకు పాములు కాపలా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. 2018లో ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI పూరి జగన్నాథ ఆలయానికి చెందిన ఒక బృందం రత్న భాండార్లోకి ప్రవేశించాలని చూసింది. అయితే పాములు ఉన్నాయన్న వదంతులతో వారు వెనకడుగు వేశారు. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరే కృష్ణ మహాపాత్ర తెలిపారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తూ ఉండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించడంతో లోపల తప్పకుండా పాములు ఉంటాయనే ఆలోచనలు బలపడ్డాయి. ఈ క్రమంలో రెస్క్యూ సిబ్బందితో పాటు భువనేశ్వర్ నుంచి 2 పాములు పట్టేవారిని సిద్ధం చేశారు. పాములు కరిచిన వెంటనే వైద్య చికిత్స అందించవచ్చని భావిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.